రేయ్, నువ్వు నా బెడ్రూంలోకొచ్చావేంట్రా? నిన్ను చూడాలనిపించింది బంగారం. మర్యాదగా బయటికి పోతావా, అరిచి అల్లరి చేయమంటావా? చాలా రొటీన్ డైలాగ్ చెప్పావు బంగారం. అర్ధరాత్రి ఆడపిల్ల రూంలోకి రావడం ఎంత పెద్ద క్రైమో నీకు తెలుసా? తెలీదు బంగారం. ఎందుకంటే ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎవరి గదిలోకి ఇలా రాలేదు. రాకపోయినా కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది నీకు అర్థం కావాలి కదా. ప్రేమకి కామన్ సెన్స్ ఉండదు బంగారం. ప్రేమకుండకపోయినా నీకుండాలి కదా. నేనే ప్రేమైనప్పుడు నాకెందుకుంటుంది? నేనిప్పుడే మా తాతని, మా డాడీని పిలుస్తాను. పిలు. వాళ్ళు నిన్ను కొడతారా? ఎందుకు కొడతారు? నువ్వే రమ్మన్నావని చెప్తాను. నమ్ముతారనుకున్నావా? మనుషులెప్పుడు ఫస్ట్ వాళ్ళ సేఫ్టీయే చూసుకుంటారు బంగారం. నేను ఏ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా నీ బెడ్రూంలోకి వచ్చానంటావా? ఏంటా సేఫ్టీ ప్రికాషన్స్? నువ్వడిగినప్పుడు నేనెందుకు చెప్పాలి? ముందు నువ్వు అసలెందుకొచ్చావో చెప్పరా. ఇంతసేపటికి ఒక మంచి ప్రశ్న అడిగావు బంగారం. చెప్పరా. నీకోసమే. ఎందుకురా? నువ్వున్నావో లేదో చూద్దామని. లేకుండా ఎక్కడికి పోతాన్రా? ఎవరో నిన్నెత్తుకుపోయినట్టు కలొచ్చింది. నన్నెందుకు ఎత్తుకుపోతారు? బంగారానికి రోజురోజు డిమాండ్ పెరిగిపోతూ ఉంది కదా. ఎత్తుకుపోవడానికి ఎవరైనా రావచ్చు. నువ్వు కాపలా కాయడానికొచ్చావా? అవును బంగారం. నేనే నీకిప్పుడు సెక్యూరిటీ. ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర, నగల షాపుల దగ్గర ఎలా అయితే సెక్యూరిటీ అవసరమో నీకు అలాగే సెక్యూరిటీ అవసరం బంగారం. నా దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది, తెలుసా నీకు? షూట్ చేస్తావా బంగారం? నువ్వు గాని బయటికి పోకపోతే నేను అదే పని చేస్తాను. చెయ్యి బంగారం. నీ చేతుల్లో ప్రాణం పోవడం కూడా నా అదృష్టమే. పోతావా లేదా? షూట్ చెయ్యి బంగారం. పోతావా లేదా? షూట్ చెయ్యి బంగారం. నిన్నిలా కాదురా. పోతావా లేదా? పోతావా లేదా? నిన్ను చంపుతావా ఏంటి? ఈ అరుపులేంటి? వస్తువులు తీసి కొట్టడమేంటి? నువ్వెప్పుడొచ్చావు గ్రాని? అర్ధరాత్రి ఈ హంగామా ఏంటో చెప్పు. ఆ సూరజ్ గడు నా రూంలోకొచ్చాడు. అంటే వాడు నిన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వటం లేదన్నమాట. వాడు కల్లోకి రాలేదు గ్రాని, నిజంగానే వచ్చాడు. ఆ నిజంగానే వస్తే వాడు నాక్కూడా కనిపించాలి కదే. వాడు నా సెక్యూరిటీ కోసం వచ్చాడు గ్రాని. నిన్నెవడెత్తుకుపోతాడని నీకు సెక్యూరిటీగా రావడానికి? కలగన్నది చాలుగాని మంచినీళ్ళు తాగేసి పడుకో. లేదు గ్రాని, వాడొచ్చాడు. నేనిప్పుడు వాడి సంగతి తేలుస్తా. నా రూంలోకి ఎందుకొచ్చావో చెప్పరా. వీడితో నాకెందుకులేని పట్టించుకోకుండా పోతుంటే అది నీకు అడ్వాంటేజ్గా అయిపోయిందిరా. దీంతో ఎలా ఆడుకున్నా పర్వాలేదు, ఊరికే అరిచి వెళ్ళిపోతుందిలే అనుకుంటున్నావా? నేనేమనుకుంటున్నానో నువ్వు ఊహించావు. ఎందుకంటే నువ్వు ఊహించింది నేను అనుకోను కాబట్టి. బాబు మిస్టర్ సూరజ్, నువ్వేదో మేధావిలా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తావు కానీ దొరికిపోతావమ్మా. పట్టుకోవడానికి ట్రై చేస్తావా? ఇప్పుడు పట్టుకోవడమేంటి? నువ్వు ఏనాడో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. నన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకొస్తే తమరెందుకమ్మా మధ్యలో దొరి నా గురించి చెప్పడం? అది నీ మీద నాకున్న అభిమానం. ఇది నా తలరాత అని నా పేరు రాసుకున్నావు కదరా. ఇప్పుడు అదే చెప్తాను. నువ్వే నా భవిష్యత్తు. నాలాంటి ఆడపిల్ల కరెంటు తీగ కంటే ప్రమాదరా. నువ్వు పట్టుకుని ఊగుతాను అంటే నీ అంత మూర్ఖుడు ఎవ్వడు ఉండడు. నేను రిస్క్ తీసుకుంటాను. చచ్చిపోతావ్రా. మనసిచ్చిన మనిషి కోసం చచ్చిపోవడంలో కూడా ఆనందం ఉంది. ఇప్పుడు నేనొచ్చింది నీ ఆనందం ఎందులో ఉందో తెలుసుకోవడానికి కాదు. నువ్వసలు నా రూంలోకి ఎందుకొచ్చావు? అది నీ కల. నేను నిన్ను చూశాను. అది నీ భ్రమ. నీతో మాట్లాడాను. అది ఊహ. నువ్వు ఇదే డ్రెస్లో ఉన్నావ్రా. డ్రెస్ కూడా ఎలా ఊహించుకుంటాను? అంతగా నన్ను మనసులో పెట్టుకున్నావేమో. ఇంకొక్క నిమిషం అక్కడే ఉండుంటే నేను తీసిన వస్తువు నీ తల మీద పగిలేది. ప్రేమలో దెబ్బలు కూడా తీపి జ్ఞాపకాలే బంగారం. నా రూంకొచ్చావని ఒప్పుకో. ఒప్పుకుంటే వచ్చినట్టా? నువ్వు ఒప్పుకోకపోయినా వచ్చినట్టే. మరి అలాంటప్పుడు ఒప్పుకోవడం ఎందుకు? నువ్వు ఒప్పుకుంటే నేనేం చేస్తానో నీకు తెలుసు. మనం ఇలాగే గొడవలు పడదామా, లేదా ఒకళ్ళనొకరు అర్థం చేసుకుని ముందుకు పోదామా? ఓకేరా, నీ మాట నాకు నచ్చింది. మనిద్దరం ఒక ఒప్పందానికొద్దాం. ఏంటది? ఇప్పటి వరకు మనిద్దరి మధ్య ఏం జరిగిందో మనిద్దరం మర్చిపోదాం. మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేసుకోవద్దు. ఇంకా ఇంకా ఏంట్రా, ఇలా తెల్లవార్లు చెప్పుకుంటూ కూర్చోమంటావా ఏంటి? నాకొక లైఫ్ ఉంది, నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఎవరో గొట్టంగాడొచ్చి వాటిని డిస్టర్బ్ చేస్తానంటే నేను సరేలే అని సరిపెట్టుకుంటానా?
ఏం చెప్పాలనుకుంటున్నావు బంగారం? ఇదిగో ఇలా పిలవడం మానేయాలి. నన్ను చూడ్డం మానేయాలి. నా పేరు రాయడం మానేయాలి. నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం మానేయాలి. నేను నిన్ను ప్రేమించాలి అనే నీ దిక్కుమాలిన యాటిట్యూడ్ ఉంది చూడు, దాన్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టాలి. జోస్నా మీ తాత గదిలో లైట్ వెలిగిందే. బయటికొచ్చారంటే నువ్విక్కడికొచ్చిన సంగతి తెలిసిపోతుంది. వెళ్దాం పదా. సూరజ్, నీకు టైం దగ్గర పడింది. గుర్తు పెట్టుకో. ఇంకా ఈ ఇంట్లో ఎన్నో రోజులుండవు. థ్యాంక్ యూ. చూసావా గ్రాని, నేను వార్నింగ్ ఇస్తుంటే వీడు థ్యాంక్ యూ చెప్తున్నాడు. అంటే నేనేం చేయలేననే కదా? అయ్యో, వీడి సంగతి తర్వాత చూసుకుందాం, పోదాం పదవే. మీ తాత బయటికొచ్చాడంటే మనం ఇరుక్కుపోతాం. మనం ఇలా భయపడుతున్నాం కాబట్టి వీడు మనతో ఆడుకుంటున్నాడు. నేనింక భయపడను గ్రాని. ఏం చెయ్యాలో నాకు అర్థమైంది. రేయ్ సూరజ్, హాయిగా పడుకోరా. రేపు నేనే వచ్చి నీకు గుడ్ మార్నింగ్ చెప్తాను. వెయిట్ చేస్తాను. నీకు అంత టైం ఇవ్వను. పద గ్రాని. పదవే, పద పద పద. గుడ్ మార్నింగ్ సూరజ్. గుడ్ మార్నింగ్. మీరంతా వచ్చారేంటి సార్? మా అమ్మాయి నీ మీద కంప్లైంట్ చేసింది. నా మీద కంప్లైంట్ చేశారా? నా మీద కంప్లైంట్ చేయడానికి ఏముంటుంది సార్? నువ్వు తన ఫోటోలు తీసావంట కదా? దీంట్లో నా ఫోటోలున్నాయేంట్రా? ఆ ఆల్బమ్ నిండా నీ ఫోటోలే ఉన్నాయి బంగారం. తనని అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నావని కంప్లైంట్ చేసింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? నేనేమన్నా తప్పు చేస్తేనే కదా సార్ సమాధానం చెప్పడానికి. నువ్వు చేసిన తప్పేంటో వీళ్ళకి చూపించడానికే నేను తీసుకొచ్చాను. బాబా, నువ్వు నాతో రా. ఎక్కడికి? నువ్వు చెప్తే అందరూ నమ్ముతారు కదా. ఈ సూరజ్ ఎలాంటివాడో నీకు చూపిస్తాను. నువ్వే అందరికీ చెప్పు. ఎందుకంటే అందరం లోపలికెళ్ళి ఇల్లు సోదా చేస్తే బాగోదు కదా. రా బావా. సూరజ్, నువ్వు రా. రా. ఎక్కడ పెట్టావ్రా? దాన్నుంచావా, కాల్చి బూడిద చేశావా? ఇదిగో ఇక్కడుంది. చూడు బావా, నేను చెప్పింది నిజమని అర్థమైంది కదా. పద బావా. ఈ సూరజ్ గాడు ఎలాంటివాడో తాతకి నువ్వే చెప్పాలి. చూపించు బావా. ఎరా, జ్యోత్స్న చెప్పింది నిజమేనా? నిజమే మావయ్య, ఫొటోస్ ఉన్నాయి. ఉన్నాయి కాదు, చూపించు బావా. చూడండి, సూరజ్ తీసిన ఫోటోలు. బ్రష్ చేస్తున్నప్పుడు, గార్డెన్లో వాకింగ్ చేస్తున్నప్పుడు, ఉయ్యాల్లో కూర్చున్నప్పుడు, ఇది భోజనం చేస్తున్నప్పుడు. ఇలా రకరకాలుగా ఫోటోలు తీసి వీడు తన దగ్గర పెట్టుకున్నాడు. ఒక అమ్మాయి ఫోటోలు చాటుగా తీశాడంటే ఇలాంటివన్నీ ఏమనాలి? వీడి క్యారెక్టర్ ఎలాంటిదో మీకిప్పటికైనా అర్థమైందా? సూరజ్, సార్, ఏమిటిది సమాధానం? ఇంకా సమాధానం ఏంటని అడుగుతావేంటి తాత? మామూలుగా అయితే ఇలాంటి వాడిని పోలీసులకు అప్పగించాలి. కాని అలా చేయడం నాకిష్టం లేదు. మీరే సరైన బుద్ధి చెప్పి పంపించేయండి. సూరజ్, మాట్లాడవేంటి? నా కూతురు ఫోటో తీయాల్సిన అవసరం నీకేంటి? ఇదంతా మనమిచ్చిన లోకువే. మంచోడు మంచోడు అని ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టారు. ఇప్పుడేమో మనింటికే ఎసరు పెడుతున్నాడు. ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావేంటి సూరజ్? ఏదో ఒక సమాధానం చెప్పు. ఏం చెప్తాడు దొరికిపోయిన తర్వాత? దొరికిపోవడం ఏంటండి? ఫోటోగ్రఫీ నా హాబీ. అందుకే ఫోటోలు తీశాను. నా పర్మిషన్ లేకుండా నువ్వెవడివిరా నా ఫోటోలు తీయడానికి? మీ పర్మిషన్ లేకపోవడం ఏంటి? మీకు ఈ ఫోటోలు ముందే చూపించాను కదా. ఏంటి, ఈ ఫోటోలు నీకు ముందే చూపించాడా? నువ్వు నాకెప్పుడు చూపించావు? నేనే చూశాను. ఎప్పుడు చూశారు? ఎప్పుడంటే 2 days అవుతుంది. అదేనండి. ఎలా చూశారు? నువ్వు చూస్తుండగా నేను చూశాను. వివరంగా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది జ్యోత్స్న గారు? మొన్న రాత్రి మీరు అవుట్ హౌస్కి వచ్చారు. అంటే మొన్న రాత్రే కాదు, మీరు అస్తమానం వస్తుంటారనుకోండి. అస్తమానం వస్తుందా? అవుట్ హౌస్ మీదే కదా సార్. అందుకే మేడం గారు వితౌట్ పర్మిషన్తో డోర్ని తోసుకుంటూ మరీ వస్తారు. సూరజ్, టాపిక్ డైవర్ట్ చేయకు. దీనికి పారిజాతం గారే సాక్ష్యం. చెప్పండి పారిజాతం గారు, జ్యోత్స్న గారు అవుట్ హౌస్లోకి వస్తారా లేదా? నేను కాదు అన్నానంటే ఏ ఆధారం చూపి నమ్మిస్తాడో? అడిగేది మిమ్మల్నే. వస్తుంది. ఈ మతిలేని గ్రానికి ఎప్పుడు అబద్ధాలు చెప్పాలో ఎప్పుడు నిజాలు చెప్పాలో తెలీదు. పారిజాతం గారు చెప్పింది విన్నారు కదా. ఎప్పట్లాగే ఆ రోజు కూడా జ్యోత్స్న గారు అవుట్ హౌస్లోకి వచ్చారు.
అప్పుడు నేను ఫోటోలు చూపించి ఎలా ఉన్నాయి మేడం అని అడిగాను. అబద్ధం. ముందతన్ని మాట్లాడినవు నువ్వు చెప్పు. ఫొటోస్ చూసి చాలా బాగున్నాయి, చాలా నేచురల్గా ఉన్నాయని చెప్పారు. ఆపరా. దొరికిపోయావు కాబట్టి నిన్నేం చేస్తారో అన్న భయంతో అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? అంత అవసరం నాకే ఉందండి. అవసరం నీకే ఉందిరా. నీ బ్రతికే ఒక అబద్ధం కాబట్టి. జ్యోత్స్నా, అవును తాత. అసలు వీడి గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆ మాటకొస్తే బావకి దీప కూడా తెలీదు. దొరికిపోయిన తర్వాత కూడా నన్ను మీ దగ్గర ఇరికించాలని చూస్తున్నాడంటే వీడి చరిత్ర పూర్తిగా చెప్పాల్సిందే. చరిత్రేంటి? వీడి మన ఇంట్లోకి ఎలా వచ్చాడు? మిమ్మల్ని కాపాడినందుకు మీ తాతగారు సూరజ్ని అవుట్ హౌస్లో ఉండమన్నారు. వీడు నన్ను తాతని కాపాడాడు అన్నది పెద్ద అబద్ధం. మమ్మల్ని కాపాడే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలించుకోవడం కూడా అబద్ధమే. ఆ రౌడీలు నిజంగానే నీ కాలు విరగొట్టారు కదా. అదంతా డ్రామానే. ఇదంతా మిస్టర్ సూరజ్ గారు రౌడీలతో కలిసి ఆడిన నాటకం. ఇంట్లో నా కాలికి దెబ్బ తగిలితే సూరజ్ కట్టుకట్టాడు. సూరజ్ ఎంత మంచివాడు అని మీరందరూ అనుకున్నారు. అసలు నిజమేంటంటే అసలు నాకు ఆ దెబ్బ తగలడానికి కారణమే ఈ సూరజ్. కావాలంటే గ్రానీని అడగండి. మెట్లకి అటు ఉన్న కుండీని ఇటు జరిపించాడు. ఏం గ్రానీ, అవునా కాదా? అవును, వీడే జరిపించాడు. డిన్నర్ టైంలో సూరజ్ మీద నేను పప్పు పోశానని మమ్మీ నన్ను తిట్టింది. సారీ చెప్పమనింది. పప్పు వేసుకో సూరజ్. అయ్యో, సూరజ్కి సారీ చెప్పు. సూరజ్ మాత్రం నాకు సారీల అవసరం లేదు, నాదే తప్పు లేదని చెప్పి వెళ్ళాడు. ఇది మీ ముందు మాత్రమే. ఆ రోజు రాత్రి నాకు వీడియో కాల్ చేసి నువ్వు నాకు సారీ చెప్పాలి, అలాగే పప్పు పోసిన షర్టు ఉతకాలి, లేదంటే నీ శారీ తగలబెడతాను అని బెదిరించాడు. ఎందుకు తీసుకొచ్చావ్రా? చలిమంటేసుకుందామని. తాడు మీద ఆరేసిన నా శారీ ముట్టుకోవాల్సిన అవసరం తనకేమొచ్చింది? అది ముట్టుకోవడమే తప్పైతే తీసి కాలుస్తానని బెదిరించడం ఇంకా తప్పు. వీడితో ఎందుకులే గోలా అని నేనొచ్చి వీడి షర్ట్ ఉతికాను. ఏం గ్రాని, ఇది నిజమా కాదా? నిజమే. ఇలా 1, 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, సెటర్లు వేస్తాడు. మీ తాత పేరు చెప్పకపోతే నీకు గుర్తింపే లేదు అంటాడు. అవును, మా తాత గ్రేట్ పర్సన్ కాబట్టి నేను చెప్పుకుంటాను. అది నాకు గొప్పే. దాన్ని తప్పంటే నేనేం చెయ్యాలి? పార్టీ రోజున నాకొక ఫ్లవర్ ఇచ్చాడు. దాన్ని నేను కింద పడేసి తొక్కే. అప్పుడే అర్థమైంది వీడు నాకు సైట్ కొడుతున్నాడు అని. మనలాంటి వాళ్ల మధ్య ఉండే అర్హత లేని మనిషి తాత ఈ సూరజ్. వీడికి ఎలా బుద్ధి చెప్తారో చెప్పండి. ఎందుకు మేడం నా మీద ఇన్ని నిందలు వేశారు? అన్నింటికీ నా దగ్గర వివరణలున్నాయి. అబద్ధాలే కదరా నీ వివరాలు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి జ్యోత్స్నా గారు? అన్నీ కాదురా, కళ్ల ముందు సాక్ష్యం ఉంది. ఈ ఒక్క ఆల్బం చాలు నువ్వెలాంటి వాడువో చెప్పడానికి. చూడండి మేడం, ఇది నా హాబీ. మీ పర్మిషన్తోనే ఫోటోలు తీశాను. ఆ రోజు స్టాల్ ముందు ఫ్లెక్సీలో మీ ఫోటోలు పెట్టాలన్నప్పుడు కూడా మీ పర్మిషనే తీసుకున్నాను. నువ్వు 100 చెప్పు, నేను వినను. నీకు ఫోటోగ్రఫీ హాబీ అయితే ఊర్లో అందరి ఫోటోలు తీయాలి కదా, నా ఫోటోలు మాత్రమే ఎందుకు తీసా? 1 మినిట్ సార్, అవి చూశారుగా, ఇవి కూడా చూడండి. ఇదేంటి? మీ తాత ఫోటో, మీ నాన్న ఫోటో కూడా ఉందే. కార్తీక్ దీప ఫోటోలు కూడా తీశాడు. సుమిత్ర ఫోటో కూడా ఉంది. ఆ తర్వాత చెట్లు పక్షుల ఫోటోలు కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. ఉన్నాయి. అందరికీ తీసినట్టే జ్యోత్స్నా గారికి కూడా తీశాను. ఎందుకు తీశావు? మీ ఫ్యామిలీ అంటే నాకిష్టం సార్. ఈ ఫ్యామిలీలో అందరి ఫోటోలు తీయాలనుకున్నాను. నేను ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కదా, ఆ రోజు మీకు ఆల్బమ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అనుకున్నాను. మరి దీంట్లో నా ఫోటో లేదేంటి బాబూ?
మీకు నచ్చని గెటప్లో మీ ఫోటోలు తీస్తే బాగోదు కదా అని తీయలేదు. నువ్వు నీకు నచ్చిందే చేస్తావు కదా. మీకు నచ్చంది చేయకూడదు అనేది కూడా నాకు నచ్చిన విషయమేనండి. నేను ఏ తప్పుడు ఉద్దేశంతో జ్యోత్స్న గారితో ప్రవర్తించలేదు సార్. ఒకవేళ అదే నిజమై ఉంటే మీరు చూస్తారన్న భయంతో ఈ ఆల్బంలోని ఫోటోలు మాయం చేసేవాను కదా. దీపా గారి బ్రాంచ్లో ఫుడ్ కల్తీ జరిగింది. అది జరగడానికి కారణం జ్యోత్స్న గారు. దాన్ని బయటపెట్టిందే నేను. జ్యోత్స్న రెస్టారెంట్లో ఫుడ్ బాలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేయమన్నది ఎవరు? జ్యోత్స్న మేడం. అప్పట్నుంచి జ్యోత్స్న గారికి నా మీద కోపం ఉంది. ఆ తర్వాత నువ్వు చాలా చేశావ్రా. స్కూటీ మీద ఎక్కించుకుని నన్ను కింద పడేయడానికి స్కూటీ గోతుల్లో నడిపావు. మీ దగ్గర వాటర్ బాటిల్కి డబ్బులు పెట్టుకుని కూడా నా చేత వాటర్ బాటిల్ కొనిపించారు. ఎందుకు? స్కూటీని పంచర్ చేయడానికి. పంచర్ అయిన స్కూటీ మీద కూర్చుని నన్ను కిలోమీటర్ వరకు తోయించారు. నువ్వు మాత్రం ఆఫీస్లో లెటర్స్ మారుస్తూ నన్ను చీట్ చేయలేదా? మా తాత ముందు నేను ఫూల్ అయ్యాను. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయండి. చూడండి సార్, నేను ఏ తప్పు చేయలేదు. ఫోటోగ్రఫీ నా హాబీ. మీరే చూశారు కదా, అందరి ఫోటోస్ ఉన్నాయి. ఇదిగోండి, ఈ ఫోటోలు కావాలంటే మీ దగ్గర పెట్టుకోండి. నేను ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను. లేట్ అయితే ఉప్మా మాడిపోతుంది. నేను వెళ్తాను సార్. తాత, వాడు చాలా తెలివిగా తప్పించుకున్నాడు. వాడు నాకు సైట్ కొడుతున్నాడు అన్నది 100% నిజం. వాణ్ణింక నేను భరించలేను. ఈ క్షణమే వాణ్ణి బయటికి పంపించండి. అది కాదమ్మా. నేనేం వినను తాత. వాడు మోసగాడు. అవుట్ హౌస్లో ఉండడానికి పనికిరాడు. అవునమ్మా, సూరజ్ అవుట్ హౌస్లో ఉండటానికి పనికిరాడు. నాకు అర్థమైంది. అర్థం కావడం కాదు. వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి. వాణ్ణి ఇక్కడి నుంచి పంపించేయండి. వాడసలు నా కంటికి కనిపించడానికి వీల్లేదు. అలాగేనమ్మా, నువ్వు లోపలికెళ్ళు. ఇక్కడుంటే నన్నేదొకటి అంటారు. వీళ్ళకి కనపడకుండా జారుకోవాలి. ఎరా కార్తీక్, ఏమంటారు మీరిద్దరు? జరిగేదంతా చూస్తుంటే సూరజ్కి నువ్వేమైనా అను, జ్యోత్స్నకి సూరజే కరెక్ట్. అబ్బా దీపేంటిలా నోరు జారింది. ఇప్పుడు తాత ఏమంటాడో ఏంటో.